శ్రీనివాస జనబుద్ధి గుహానివాస పద్మావతీశ కృత సర్వ జగన్నివాస నానావతార సురభీకృత చిద్విలాస శ్రీ వెంకటేశ భగవన్ శరణాగతోస్మి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి మరి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చును. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా కూడా గొప్ప కార్యమంటూ ఈ లోకంలో ఏదీ కూడా లేదు. అది కూడా విశేషమైన ఈ పాల్గొన మాసంలో అనిరుద్ధ నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి సదా సర్వదా మనందరం కూడా శరణాగతి చేయాలి. అనిరుద్ధుడు అంటే చాలా గొప్పదైనటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా మనకు కలగజేసేటువంటి ఒకానొక గొప్పదైనటువంటి రూపం. ఆ స్వామిని మనందరం కూడా ఈ మాసంలో ఆరాధన చేస్తూ ఇలా కోరుతూ ఉన్నాం. శ్రీ శ్రీనివాస జనబుద్ధి గుహానివాస. కటివరద హస్తాలతో ఆనందనయంలో భగవంతుడు ఉన్నాడు. ఎలాంటి వాడు అంటే శ్రీ శ్రీనివాస జన బుద్ధి గుహానివాస. ప్రతి జనుల యొక్క శరీరాలలోను, వారి యొక్క ఆత్మలోను, వారి యొక్క బుద్ధిలోను మొత్తం అంతా కూడా తానే దాగి ఉంటాడు. ఎంత గొప్పవాడో. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య అని వేదం చెప్తోంది. మొత్తం విశ్వాన్నంతటినీ కూడా తానే సృష్టిస్తాడు. సృష్టించినటువంటి ప్రతి అణువణువులో, ప్రతి ఇసుక రేణువులో కూడా తానే దాగి ఉంటాడు. ఇది చిన్న విషయం కాదు. అందుకే శ్రీ శ్రీనివాస జనబుద్ధి గుహానివాస పద్మావతీశ కృత సర్వ జగన్నివాస. పద్మావతీశ, ఇంతకీ ఆయన ఎవరండి అంటే పద్మావతీశుడు. పద్మావతీదేవికి పతి అయినటువంటి వాడే అక్కడ మనకు కటివరద హస్తాలతో కొండ మీద అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పద్మావతీశ కృత సర్వ జగన్నివాస. సకల జగత్తునంతటినీ కూడా తన యొక్క నివాసముగా మార్చుకున్నటువంటి వాడు. ఆయన నివాసము కానటువంటిది ఏమున్నది? ఈ శరీరము సకలము సర్వమంతా కూడా ఆయన యొక్క నివాసం. కృత సర్వ జగన్నివాస నానావతార సురభీకృత చిద్విలాస. ఎన్ని అవతారాలు! యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమని. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర ఇలా చక్కనైనటువంటి అవతారాలలో వచ్చి మనల్నందరినీ కూడా అనుగ్రహించినటువంటి వాడు. ఇంకా ఇంతకీ ఎవరండి అంటే శ్రీ వెంకటేశ భగవన్. ఎవరో కాదు, ఓ వెంకటేశ నీవేనయ్యా. ఓ వెంకటేశ, ఓ భగవంతుడా, శ్రీ వెంకటేశ భగవన్ శరణాగతోస్మి. నేనెప్పుడు కూడా సదా సర్వదా సర్వకాల సర్వావస్థల యందు నీకు శరణాగతుడనై ఉంటున్నాను, నన్ను రక్షించు స్వామి అని చెప్పి గోవిందుణ్ణి ఈ ఫల్గుణ మాసంలో మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన చేస్తూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.